అసీం మునీర్ అనే వ్యక్తి ఏప్రిల్ మిడ్ లో ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆయన కరెక్ట్ గా పెహల్గాం దుర్ఘటన జరిగిన ఒక 2 వారాల క్రితం. మీరు ఇప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతున్నట్టు కనబడుతుంది. వజీరిస్తాన్ అనే ఒక లొకేషన్ ఉంది. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. అక్కడ కొంతమంది సోల్జర్స్ ఉన్నారు, బార్డర్ ఏరియా కాబట్టి. ఇప్పుడు ఒక ఎస్యూవీ వెహికల్ లో పేలుడు పదార్థాలన్నీ పెట్టి ఈ పాకిస్తానీ సోల్జర్స్ ని లేపేద్దామనే ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని గుద్దాడు. ఒక 16 మంది చనిపోయారు, 16 పీపుల్. దీని మీద కూడా కొంచెం డిబేట్ ఉంది. కొంతమంది పాకిస్తానీ 14 అంటున్నారు, ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ లో 15 అంటున్నారు, మన ఇండియన్ ఆర్టికల్స్ లో 16 అని రాస్తున్నారు. నంబర్ ఏదైనా పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. ఇండియా యాజ్ యూజువల్ గా రియాక్ట్ అవ్వలేదు. మనకు సంబంధం లేని విషయం అది. అది మన బార్డర్ కాదు, చంపిన వ్యక్తికి మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ షేబాజ్ షరీఫ్ గాని అసీం మునీర్ గాని ఈ ఘటన జరిగి 2 days అవుతుంది. జూన్ 28. జూన్ 29 మైక్ పట్టుకొని ఏప్రిల్లో ఎటువంటి విషయం అయితే కక్కాడో మళ్ళీ అలాంటి విషయం కక్కడం మొదలు పెట్టాడు. మీరే ఒక్కసారి వినండి. ఇండియా tends to exploit its so-called strategic relevance, hubristic mindset and military capacitation for adventurism aimed at political gains. Again, కశ్మీర్లో దాడులు చేసే వాళ్ళు ఉగ్రవాదులు కాదని, ఏది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆడు టెంట్ వేసుకొని కూర్చుంటే ఆడు ఉగ్రవాది కాదంట, ఫ్రీడమ్ ఫైటర్ అంటే. ఇది ప్రపంచం అంతా గుర్తించిందని చెప్పి నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చైనా లాంటి దేశం కానీ అమెరికా లాంటి దేశం కానీ $1,00,000 ఎక్స్ట్రా ఇస్తే షూ పాలిష్ నుంచి బాడీ మాలిష్ దాకా చేయడానికి రెడీగా ఉండే అసీం మునీర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎనీవేస్ ఇండియా నుంచి వెరీ బ్రీఫ్ రెస్పాన్స్ ఒకటి వచ్చింది. మేము ఈ పుకార్లు ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ గవర్నమెంట్ పుట్టిస్తున్నారో మేము వింటున్నాము. వి రిజెక్ట్ ద స్టేట్మెంట్ విత్ ద కంటెంప్ట్ ఇట్ డిజర్వ్స్. అంటే సింపుల్ గా వాళ్ళు మాట్లాడే ప్రతి అక్షరం ముక్క పచ్చి అబద్ధం అని చెప్పారు. అండ్ ఎనీవేస్ ఇది ప్రపంచం అంతా పాకేసింది కాబట్టి దేర్ ఆర్ 2 chains ఆఫ్ థాట్. రకరకాల జియో పొలిటికల్ ఎనలిస్టులు కూడా 2 విధాలుగా చీలిపారు. ఒక సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, పెహల్గాం దుర్ఘటన జరగక ముందు కూడా భారతదేశం మీద ఇలాంటి అభాండాలే వేసింది పాకిస్తాన్. ఇప్పుడు కూడా అసీం మునీర్ ఇలాంటి భాషా ప్రయోగమే చేస్తున్నాడంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ప్లాన్ చేస్తుంది ఇండియా మీద. అండ్ రెండో సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ పర్యవసానాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ చూసింది. కిక్కురు మనకుండా కూర్చుంటది, మన పని మనం చూసుకోవడమే. అయినా పాకిస్తాన్ ఎందుకు మనం సీరియస్ గా తీసుకుంటున్నాం? అదొక రోగ్ నేషన్, అది ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉంది. దాని గురించి ఎంత తక్కువ మాడితే అంత బెటర్, ఎంత తక్కువ ఆలోచిస్తే అంత బెటర్ అని. ఇప్పుడు 2 chains ఆఫ్ థాట్ నేను 4 లో పెట్టి దీన్ని ఒక జియో పొలిటికల్ లెన్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇజ్రాయెల్, హెజ్బుల్లా లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి తనని దాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది? ముఖ్యంగా లెబనాన్ లో ఆ డాక్టర్ని ఇండియా ఫాలో అవ్వచ్చా? అన్నిటికన్నా ముఖ్యంగా బిగ్ డాడీ ఉన్నాడు కదా, నేటో చీఫ్ చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్, ఆయన ఈక్వేషన్ ఎలా ఫిట్ అవుతాడు? ఎందుకంటే పాకిస్తాన్కి అమెరికాకి ఉండే సంబంధం మనలాంటి మామూలు మనుషులకి ఎట్లా అర్థం అవుతుంది? మనుషులు అర్థం చేసుకోవడానికి అది మామూలు ప్రేమ కాదు కదా, అగ్నిలాగా స్వచ్ఛమైనది. అలాంటి అగ్నిలోకి జూమింగ్ చేసి ఇలాంటి సెన్సిటివ్ టైమ్స్ లో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిని పక్కన పెట్టడానికి మన దగ్గర ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ ఫుల్ గా కన్స్యూమ్ కూడా చేస్తున్నారు. మీకు డైలీ యాక్టివిటీ అయిపోయినాయి ఇలాంటి వీడియోస్. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో మీకు తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇప్పుడు నేను మాట్లాడబోయే కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ లొకేషన్ ఎక్కడ ఉందో మీరు చూడాలి ఒకసారి. సరిగ్గా చూడండి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. లైట్ గా బుర్ర పెట్టి ఎవడు ఆలోచించినా వాళ్ళకి 2 ఆప్షన్స్ ముందుకు వస్తాయి జియోగ్రఫికల్ గా మనం చూస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉండే బార్డర్ ఇది. పైగా పాకిస్తానీ తాలిబాన్స్ అని ఆల్రెడీ అక్కడ ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ ఉంది. లేదు పాకిస్తాన్ బాల్కనైజ్ చేసేద్దాం, అదే విడగొట్టేద్దాం అని. ఇద్దరు వాళ్ళైనా ఉండొచ్చు. అక్కడ బలూచిస్తాన్ బార్డర్ ఉంది. ఆల్రెడీ బలూచులు తెగ ప్రయత్నిస్తారు పాకిస్తాన్ నుంచి వాళ్ళని వాళ్ళు సెపరేట్ చేసుకోవడానికి. సో అందుకని వాళ్ళిద్దరిలో ఎవరైనా ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా 100 జరుగుతున్నాయి. ఆ 100 బయటికి చెప్పుకోలేడు కాబట్టి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర పరువు పోతుంది కాబట్టి, ఆల్రెడీ ఆయన ఇక్కడ చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి, మొన్నే అసీం మునీర్ అక్కడికి వెళ్ళి బిర్యానీ కూడా వడ్డించి వచ్చాడు కాబట్టి, వాళ్ళు ఓపెన్ గా నిజాన్ని బయటికి చెప్పలేరు. కాబట్టి ఇండియా మీద తోసేస్తే ఇండియా సైలెంట్ గా ఉంటుంది కదా, నెరేటివ్ వార్ఫేర్ లో మనమే ముందున్నాం కదా అని చెప్పి వాళ్ళే పుకార్లు పెట్టడం మొదలు పెట్టారని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు పాకిస్తాన్ సోల్జర్స్. వీళ్ళు చనిపోయారు అంటే ఒక సింపతిని గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు, ఇండియాని కొంచెం ముందు పెట్టి ఫోర్ ఫ్రంట్ లో పెట్టి. ఇది ఇండియన్ ప్రాక్సీస్ చేస్తున్న పని ఏది అని చెప్పి DGISP అంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ DGISP అనే డౌట్ మీకు వస్తే, ఆపరేషన్ సింధూర్ వల్ల మా గుండెల్లో గుబులు పడుతుంది, ఇమీడియట్ గా ఆపేసేయండి, మేము కూడా ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మన హాట్ లైన్ కు కాల్ వచ్చింది కదా 3:30కి. పాకిస్తాన్ called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. దాన్ని మనం బహిరంగంగా బయటికి చెప్పక ముందే డొనాల్డ్ ట్రంప్ గారు సందట్లో సడేమియాలా వచ్చి సీజ్ ఫైర్ నేనే చేశానని చెప్పాడు కదా, మే 10th రోజు అది. ఆ రోజు ఫోన్ చేసిన అదే DGISP మళ్ళీ ఇండియా మీద బురద చల్లడానికి చూస్తున్నాడు. ఇట్స్ ప్రిటీ క్లియర్. ప్లస్ ఇంకో అద్భుతమైన పాయింట్ కూడా ఉంది కదా, పాకిస్తాన్ ప్రజలు కూడా అడుగుతుంటారు ఏమవుతుంది స్వామి మనకి అని చెప్పి అడిగితే, బలూచులు చేశారు, తాలిబాన్లు చేశారు అని చెప్తే వాళ్ళు పరుగు పోతుంది. సో ఇండియా మీద వేస్తే స్లైట్ గా తప్పించేసుకోవచ్చు అని. దీని గురించి ఆలోచిస్తే మన దగ్గర 2 దారులు ఉన్నాయి. పాకిస్తాన్కి ఇవాళ రోజున సింపథైజ్ చేసే దేశాలు కోకొల్లలు ఉన్నాయి ప్రపంచం అంతా. మత ప్రాతిపదికన అవ్వచ్చు, లేదా ఇది మనం అడిగినట్టు చేసి కిక్కురు మనకుండా పడుంటాడు అని చైనా లాంటి దేశమైనా అమెరికా లాంటి దేశమైనా అనుకోవచ్చు. ప్లస్ చాలా మంది పాకిస్తాన్ అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నారు రకరకాల న్యూస్ పేపర్స్ లో. అండ్ అక్కడ లెఫ్ట్ లిబరల్ ఇకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మీద నేనేం కామెంట్ చేయట్లేదు, కానీ ముఖ్యంగా అమెరికాలో పాకిస్తాన్ ఆ ఎకో సిస్టమ్ లో ఫిట్ అవుతారు. ఏదైతే ఇస్లామోఫోబియా నెరేటివ్ ఉందో
దాంట్లో కరెక్ట్ ప్రోటోటైప్ లో ఫిట్ అయ్యేవాడు పాకిస్తాన్ వాడు. అందుకని వాడి ప్రమేయం కూడా లేకుండా వాడికి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ గురించి న్యూస్ ఆర్టికల్స్ పడితే భారతదేశం జట్లు కింద పడిపోయాయని రాస్తారు. ఆపరేషన్ సింధూర్ గురించి అంత హైలైట్ చేయరు. ఇండియా పాకిస్తాన్ ఒకటే స్టేజ్ లో ఉన్నాయని హైఫైనైట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఐడియాలజికల్ యాంగిల్ మాత్రమే కాదు, బిజినెస్ యాంగిల్ కూడా ఉంది. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. రఫేల్ జెట్స్ గాల్లో రాణిస్తున్నాయంటే అమెరికాకి అది అంత మంచిది కాదు, చైనాకు కూడా అంత మంచిది కాదు. సో వాళ్ళు రాస్తారు పాకిస్తాన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద స్కైస్ అని చెప్పి ఏ ఆర్టికల్స్ కూడా చూపించుకుంటారు వాళ్ళు. అందుకోసమే మన నిజాన్ని ఒప్పుకొని మన నెరేటివ్ గా వెనకబడి ఉన్నాం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ సీరియస్ గా తీసుకోవద్దు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు, వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, వాళ్ళ గురించి ఆలోచించకపోతే వాళ్ళే పెరిష్ అయిపోతారు అనుకునే ఆలోచన కూడా అంత కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా. దానికి ఏకైక రీజన్ ఎప్పుడైతే కాశ్మీర్ లో టూరిజం అనేది పెరుగుతుందో, జనాలు చాలా తండోపతండాలుగా వస్తున్నారు, అలాంటి టైంలో పెహల్గాం జరుగుతుంది. మన ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో కొన్ని సంవత్సరాల ప్లానింగ్ చేసుకొని వచ్చి వాళ్ళు ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చే 160 మందిని చంపేస్తారు. ముఖ్యంగా జ్యూస్ ఎక్కువ ఉండే ప్లేస్ ని కూడా వాళ్ళు ప్లాన్ చేసి పకడ్బందీగా వెళ్లి ఆ కెఫే ఏదైతే ఉందో దాన్ని కొట్టారు. ఇన్ఫాక్ట్ మోషే హోల్సేబర్గ్ అని 2.5 సంవత్సరాల బిడ్డ ఆ రోజు పాకిస్తానీలు చేసిన దాడిలో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. ఎగ్జాక్ట్ గా 2017 లో ఆ బిడ్డ కాబట్టి 12-13 ఇయర్స్ ఉంటాయి. మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ బాబుని కలిశారు విత్ నెతన్యాహు. ఆ ఇమేజ్ ఇస్ వెరీ పవర్ఫుల్. మన గొడవ పాకిస్తాన్ తో కాదు ఉగ్రవాదంతో అని ప్రపంచానికి చాటి చెప్పడానికి. అందుకే ఇవాళ కూడా ఇజ్రాయెల్ మనకి చాలా రెస్పెక్ట్ చేస్తుంది. వాళ్ళ గొడవైనా మన గొడవైనా ఉగ్రవాదంతోనే. అండ్ ఇన్ఫాక్ట్ ఈ హెజ్బుల్లా లాంటి ఆర్గనైజేషన్ కొట్టడానికి హమాస్ గానీ హూతీ గానీ, అదే యెమెన్ లో ఉండే అవుట్ఫిట్ చాలా మంది దాన్ని హౌతీ అంటారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూతీ అని కూడా అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెబనాన్ డాక్ట్రిన్ ఏదైతే ఇజ్రాయెల్ ఉందో అది మన భారతదేశం తీసుకోవాలి, పాకిస్తాన్ ని లైట్ తీసుకోకూడదు అని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఇట్స్ వెరీ సింపుల్. పాకిస్తాన్ ని వదిలేస్తే అది చావని పావు లాంటిది, ఎప్పుడైనా వెనక్కొచ్చి కాటేస్తుంది. అది బాల్కనైజ్ అయ్యేదాకా యుగోస్లేవియా ఎలా అయితే బాల్కనైజ్ అయిపోయిందో, ఎలా అయితే చీలిపోయిందో ఒక దేశంలో ఉండలేక, అలా చీలిపోవాల్సిన అవసరం పాకిస్తాన్కి ఎంతైనా ఉంది. పష్తూన్లు గానీ బలూచులు గానీ వాళ్ళకి ఇష్టం లేదు పాకిస్తాన్ లో ఉండడం. వాళ్ళని లాక్కొని తెచ్చి ఏదైతే వాళ్ళ మినరల్ బ్యాంక్ ఉంటుందో, న్యాచురల్ మినరల్స్, అదంతా తీసుకెళ్లి చైనా వాడికి ఇవ్వడం. మొన్న డొనాల్డ్ ట్రంప్ ని తెచ్చి లేదు మనందరం కలిసి ఎక్స్కవేట్ చేద్దాం, అందరం పంచుకుందాం అని చెప్పి పిలిచారంట. ఆ నేల ఎవరిది, ఆ మినరల్స్ మీరు ఎవరికి ఇస్తున్నారు? కొంచెం ముందు చూపు ఉందా మీకు? ఇలాంటి దేశం మన దేశం గురించి మాట్లాడుతుంది, అది మనం వినాల్సి వస్తుంది, దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ దేశానికి వేరే దేశాలు సపోర్ట్ గా ఉంటున్నాయి. ఇది మాట అనాలనిపించట్లేదు కానీ ఇది దౌర్భాగ్యం ఇది. బట్ ఎనీవేస్ మనకు ఆప్టిమిస్టిక్ జోన్ లోనే ఉండాలి. దేనికైనా సొల్యూషన్ ఎకనామిక్ గ్రోతే. వాళ్ళ చెంప పగలగొట్టేలా మనం మాట్లాడాలంటే ఇంకా పెరగాలి. 4 ట్రిలియన్ సరిపోదు. ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అని మనం గర్వపడాల్సిన సమయం కాదు. వి నీడ్ టు బికమ్ 10 ట్రిలియన్, 20 ట్రిలియన్, 25 ట్రిలియన్, 30 ట్రిలియన్. ఇది నేను నెక్స్ట్ ఇయర్ అని చెప్పట్లే. మన ముందు రాబోయే జనరేషన్ మనకు థ్యాంక్ చేయాలంటే మా తాతలు కష్టపడ్డారు, మా పూర్వీకులు కష్టపడ్డారు, అందుకే మన దేశం ఇవాళ ఈ స్థాయిలో ఉంది అని వాళ్ళు చెప్పుకోవాలంటే మనం కష్టపడి పని చేయాలి. ఎవరు ఏ ఫీల్డ్ లో ఉంటే వాళ్ళు మన దేశం కోసం. ఎందుకో చెప్పనా, జస్ట్ డబ్బుల కోసం మాత్రమే కాదు, ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉండే దేశం అంటే ఏ దేశాలైనా భయపడతాయి. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా బయటకు వచ్చి నోటికి ఏదో వస్తే ఎలా మాట్లాడగలుగుతున్నాడు మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి సౌత్ సుడాన్ ప్రెసిడెంట్ అయితే ఆ వ్యక్తి అలా బహిరంగంగా మాట్లాడగలడా? మాట్లాడి బయట తిరగలుగుతాడా? లేదా వాళ్ళ షెబాజ్ షరీఫ్ గానీ అసీం మునీర్ గానీ బయటకు వచ్చి వ్లాదిమిర్ పుతిన్ ఇలాంటోడు షీ జిన్పింగ్ మీద నేను ట్రేడ్ వార్ చేస్తా అని డొనాల్డ్ ట్రంప్ లా మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతారు. దట్స్ ద ఫ్యాక్ట్. పాకిస్తాన్ అనే దేశం బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు కూడా. ఏ దేశమైనా రూల్స్ సెట్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు బి ఎకనామికలీ స్ట్రాంగ్. మన దేశం మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంది అని బయటకు చెప్పడంతో పాటు కష్టపడి పని చేయండి, జీడిపి గ్రోత్ లో హెల్ప్ చేయండి. గవర్నమెంట్ చేయాల్సిన పని కూడా చాలా ఉంది ఇందులో, మనం మాత్రమే కాదు. గవర్నమెంట్ నీడ్స్ టు అప్ ఇట్స్ గేమ్, ఇట్ నీడ్స్ టు డూ బెటర్. దీని మీద మీ అభిప్రాయం ఉంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వచ్చినప్పుడు. ఏది లాస్ట్ టర్మ్ ని మనం మనసులో పెట్టుకొని లేదు ఈసారి కూడా ఇండియన్ యూఎస్ రిలేషన్షిప్ బాగుంటుంది, యూఎస్ లాంటి దేశంతో ఇండియాకి ఫ్రెండ్షిప్ ఉంటే అది మనకి లాంగ్ టర్మ్ లో హెల్ప్ చేసేది. 4 years ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. ఇట్స్ ఎ గుడ్ రీన్ అనుకున్నాం, కానీ ఆయన కోల్డ్ రియలిజం అప్రోచ్ తీసుకున్నాడు. ఆయన ఇది నేను అంటున్న మాట కాదు. 2005 నుంచి 2010 వరకు దేర్ వాజ్ అ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అంటే ఇప్పుడు మనకి అజిత్ దోవల్ గారు ఎలా ఉన్నారు, ఆయన 5th నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆయన అసలు ఎన్ఎస్ఏ అనే కాన్సెప్ట్ మనకి 1998 నుంచి వచ్చింది. బ్రజేష్ చంద్ర మిశ్రా గారితో మొదలయ్యాం. ఆయన 1998 నుంచి 2004 వరకు. తర్వాత వెరీ బ్రీఫ్ పీరియడ్ జేఎన్ దీక్షిత్ గారు ఉన్నారు. కానీ 2005 నుంచి 2010 మధ్యలో ఉండే ఎంకే నారాయణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు కొంచెం రెట్రోస్పెక్టివ్ లో చూస్తే 2005 నుంచి 10 వరకు చాలా డేంజరస్ టైం మన భారతదేశానికి. మనకి November 26 కూడా ఆ టర్మ్ లోనే జరిగింది. సో ఆయన చాలా చూసుంటాడు. ఆయన ఎక్స్పీరియన్స్ తో ఆయన చెప్తున్న మాట ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు రష్యాని చైనాని పెట్టిన అదే స్థాయిలో ఇండియాని పెట్టట్లేదు, అందుకోసం ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి అని కరాఖండిగా చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటి? యుఎస్ అనే దేశం మా అంత పవర్ఫుల్ గా ఇంకో దేశం ఉందని అనుకోదు. సో పిరమిడ్ లో టాప్ లేయర్ లో యుఎస్ ని పెట్టుకుంటది. దాని కింద 2 దేశాలను పెట్టింది, అక్కడ భారతదేశాన్ని పెట్టలేదు. ఆ 2 దేశాలు ఏంటి మనలో చాలా మందికి తెలుసు, రష్యా, చైనా. మిలిటరీ కేపబిలిటీస్ దృష్ట్యా రష్యా ఉంటే మనీ దృష్ట్యా చైనా ఉంది. ఆబ్వియస్లీ ఒక 18 ట్రిలియన్ ఎకానమీ చైనా అనేది. సో ఈ 2 దేశాలతో డిప్లొమాటిక్ గా బిహేవ్ చేసేటప్పుడు ట్రంప్ విధంగా బిహేవ్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన గురించి కూడా నోరు పారేసుకుంటాడు, కానీ ఇండియా మీద నోరు పారేసుకున్నంత పారేసుకోడు. లిటరలీ ఒక 15-20 పోడియంస్ మీదకి ఎక్కి భారతదేశం చాలా ఎమెచ్యూరిష్ దేశం అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడాడు. ఇండియా పాకిస్తాన్ ఒకటే చిన్నపిల్లలా కొట్టుకుంటే నేను ఆపాను అని. India and Pakistan. And that wasn't whether or not they may someday have nukes like we're talking about. And I ended that with a series of phone calls on trade. I said, look,
if you're going to go fighting each other, it was getting very bad. You know how bad that last attack was? It was really bad. If you're going to go fighting each other, we're not doing any trade deal. No, you have to do a trade deal. అదే మాట రష్యా గురించి మాట్లాడ్డాను. ఎందుకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ స్థాయి రెస్పెక్ట్ ఇండియాకి రావట్లేదు ఈ రోజున. ప్లస్ ఆయన కోల్డ్ రియలిజం అప్రోచ్ లో ఉన్నాడు ఆయన. అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్తున్నా, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతుంది. చాలా పొలిటికల్ టర్మ్ ఇది, అందరికీ అర్థమయ్యేలా చెప్తాను నేను. అర్ధరాత్రి మీ ఫ్రెండ్ నుంచి మీకు కాల్ వచ్చింది. మీకు చాలా మంచి ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి చదివారు. నా బైక్ మధ్యలో ఆగిపోయింది, దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు, ప్లస్ నేను ఊబర్ బుక్ చేస్తున్నా రావట్లేదురా అని చెప్పాడు. నీ కార్ తెస్తావా, నాకు నైట్ భయంగా ఉంది అని. టైం 1 గంట అయింది. మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వ్యక్తి మీ ఫ్రెండ్. ఆ వ్యక్తి బయట ఉంటే ఆయనకు డేంజర్ అని మీకు తెలుసు. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కార్ వేసుకొని అక్కడ దాకా వెళ్ళడం, లేదా నిజంగా ఈ ఊబర్ పెట్టాడా లేదా అని ఆలోచించడం. ఈ 2 ఆలోచన ఉంది చూసారా, దీన్నే కోల్డ్ రియలిజం అంటారు. అంటే ఫ్రెండ్ సేఫ్టీ కానీ మీ కంఫర్ట్ మీకు ముందు వచ్చింది. ఇది కరెక్టా కాదా అని నేను చెప్పట్లేదు, కానీ ఒక నిజమైన లీడర్ కంప్లీట్ గా సేవా దృక్పథంతో ఉండడు, కంప్లీట్ గా ఇటు కోల్డ్ రియలిజం లో కూడా ఉండడు, మధ్యలో ఎక్కడో ఉంటాడు. మన చంద్రగుప్త కౌటిల్య గారు చెప్పినట్టు చాణక్య నీతి అంటారు, ధర్మం ఎప్పుడు మధ్యలో ఉంటది అని. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు మనం చూస్తే కంప్లీట్ కోల్డ్ రియలిజం అప్రోచ్ లో ఉన్నాడు ఆయన. మోదీ గారు ఆయనకు చాలా మంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరు చాలా కలిసి తిరిగారు, రకరకాల ఈవెంట్స్ చేశారు. లాస్ట్ టైం లో కలిసిమెలిసి ఉన్నారు. కోమ్కాసా అని, బెకా అని రకరకాల ట్రీటీలు సైన్ చేశారు. కానీ ఇప్పుడు అవేవి ఆయనకు పట్టట్లేదు. భారతదేశం చైనా, రష్యా అంత పవర్ఫుల్ కాదు, కింద దేశాలతో ఉంది, అంటే పాకిస్తాన్ తో కలిపేసి ఉంది. మన వరకు చూసుకుంటే ఆ 2 దేశాలు ఒకటే. ఇన్ఫాక్ట్ భారతదేశం కన్నా పాకిస్తాన్ తోనే నాకు ఎక్కువ అవసరం ఉంది. అసీం మునీర్ అనే వంకాయని నేను పిలిస్తే వైట్ హౌస్ దాకా వస్తాడు, భోజనాన్ని వడ్డిస్తాడు. మోదీ అనే వ్యక్తి నా ఆర్డర్ని తిరస్కరిస్తారు. ఆయన వాళ్ళకంటూ ఒక నిర్దిష్టమైన న్యాయం ఉంటుంది, ఆ ధర్మానికి కట్టుబడి వాళ్ళు ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు నాన్ అలైన్డ్ ఉండరు, మల్టీ అలైన్డ్ ఉంటారు. రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేస్తారు, అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇలాంటి దేశం మనకి ఈ టర్మ్ లో అంత బెనిఫిట్ చేసే దేశం కాదు, నా బిజినెస్ కి అంత హెల్ప్ అవ్వదు. సో ఆ దేశాన్ని పక్కన పెడదాం. అక్కడి నుంచి వస్తున్న ఆలోచన మాత్రమే ఇది. ఇంకా మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తే 1947 మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి 1991 వరకు యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అవునంత వరకు మనం ఒక నాన్ అలైన్డ్ పొజిషన్ లో ఉండేవాళ్ళం. కోల్డ్ వార్ జరిగిన సమయం అంతా లేదు ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, ఏ దేశం కాదు, వీఆర్ న్యూట్రల్ అనే జోన్ ఉండేది. కొంచెం రష్యాకి అలైన్ అయినప్పటికీ ఓవరాల్ గా కంప్లీట్ 100% అలైన్మెంట్ అయితే మనం రష్యాకి ఇవ్వలేదు. వేరేస్ పాకిస్తాన్ లాంటి దేశం కంప్లీట్ అమెరికా సైడ్ ఉండేది. ఆ రివర్ ఏదైతే ఉందో, ఆ ఎఖో ఏదైతే ఉందో, ఇవాళకి మనం వినబడుతున్నాం. పాకిస్తాన్ సైడ్ ఎందుకు నెరేటివ్ ఉంటుంది అమెరికాదంటే, ఇది ఈ రోజు కాదు ఆ రోజుది. కానీ ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ పగిలిపోయిందో, మనకి లిబరలైజేషన్ వచ్చిందో, ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్ లో మనం ఉన్నాం. లేదు ఈ దేశంతో పాటు ఆ దేశం కూడా మనకు ముఖ్యమే, అన్ని దేశాలతో మనం ఒకేలా ఉండాలి అని ఒక మల్టీ అలైన్డ్ అప్రోచ్ మనం తీసుకున్నాం. అది మంచిదా కాదా మనం పక్కన పెడితే, పర్మనెంట్ ఫ్రెండ్స్ కానీ పర్మనెంట్ ఎనిమీస్ కానీ లేరు ఇవాళ మనకి. అగ్రీడ్, ఇజ్రాయెల్ కానీ రష్యా కానీ వేరే దేశాలతో మనం కంపేర్ చేస్తే మనకు కొంచెం దగ్గరగా ఉంటాయి, మన కోసం నిలబడతాయి. కానీ అన్ఈక్వివోకల్ ట్రీటీ బేస్డ్ సపోర్ట్ కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. క్వాడ్ ఉంది, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, 4 దేశాలు కలిపి పెట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా నడుస్తుంది, ఇండియాలో ఉంది. ఇన్ఫాక్ట్ దీన్ని కంప్లీట్ గా మిలిటరైజ్ చేసేద్దాం మనం, ఒక నేటో ఎలా ఉందో క్వాడ్ని అలా చేద్దాం అని చెప్పి ట్రంప్ తెగ పుష్ చేస్తున్నాడు. ఇండియా ఒక వెనకడుగు వేస్తుంది. ఎందుకంటే ద మూమెంట్ ఒక అలయన్స్ మిలిటరీ అలయన్స్ గా మనం మారిస్తే, గ్లోబల్ ఆప్టిక్స్ లో మనం చూసినప్పుడు ఒక సైడ్ తీసుకున్నట్టు అయిపోతుంది కంప్లీట్ గా. అంటే మన యూఎస్ సైడ్ ఉన్నట్టు అయిపోతుంది. దానికి భారతదేశం ఒప్పుకోదు. అట్ ద సేమ్ టైం వైట్ హౌస్ కి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మేము సీజ్ఫైర్ అని చెప్తే ఒప్పుకోండి, మా వల్లే యుద్ధం ఆగిందని చెప్పి ప్రపంచం మొత్తానికి చెప్పండి అన్నా కూడా మేము ఒప్పుకోం. మనం ఒప్పుకోం. సో ట్రంప్ గారి పర్స్పెక్టివ్ లో చూస్తే పాకిస్తాన్ మసాజ్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకోసం ఈ ఫ్రెండ్షిప్ అంతే. అగైన్ మీరేమనుకుంటున్నారు, ఇండియా నాన్ అలైన్మెంట్ కాన్సెప్ట్ బెటరా, మల్టీ అలైన్ కాన్సెప్ట్ బెటరా, లేదా ఒక ఫ్రెండ్ని ఒక అలైన్ మనం తీసుకోవాలా? ఈ 3 ఆప్షన్స్ లో భారతదేశానికి ఏది బెటర్ అని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో రాయండి. అట్ ద సేమ్ టైం ఇందాక మనం డిస్కస్ చేసినట్టే ఎకనామిక్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి, మన జీడిపి బెటర్ అవ్వాలి బై 2035, 2050, 2100. ఎందుకంటే మన కోసం మనం బ్రతకడం ఓకే, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ పుణ్యభూమిలో పుట్టినప్పుడు గర్వపడాలి ఈ దేశంలో పుట్టినందుకు. దానికి మన వంతు కృషి మనం చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా, మనం ఏం చేస్తే బెటర్ మీరు ఫీల్ అవుతున్నా నాకు కింద కామెంట్స్ లో రాయండి. బట్ నన్ను అడిగితే ద మోడల్ వీఆర్ ఇన్ రైట్ నౌ, మనం ఎవరితో గొడవ పడం, ఎవరైనా గొడవ పడితే ధీటైన సమాధానం చెప్తాం, అందరితో బిజినెస్ చేస్తాం. అమెరికాతో క్వాడ్ అంటాం, రష్యాతో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం, ఫ్రాన్స్ తో రఫేల్ జెట్స్ డీల్ చేస్తాం, ఇరాన్ లో చాబహార్ పోర్ట్ కడతాం, ఇజ్రాయెల్ తో కొలాబరేట్ ఇంటెలిజెన్స్ డ్రోన్లు రెడీ చేస్తాం. సో అన్ని దేశాలతో ఒక డీసెంట్ బాండ్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఇవాళ వచ్చి ఎవడో పాకిస్తాన్ తాలిబాన్ల నుంచి వచ్చిన ఒక చిన్న ఫ్యాక్షన్ హఫీజ్ గుల్ బహాదూర్ గ్రూప్ అంట, గ్రూప్ పేరు, వాళ్ళు క్లెయిమ్ చేస్తారు మేమే చేశాను రా బాబు అని. అయినప్పటికీ భారతదేశం మీద మీరు నింద మోపుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ప్లస్ వీళ్ళు అక్కడ ఉండే గ్రూపే, వజీరిస్తాన్ ఎక్కడుందో వీళ్ళు అక్కడే ఉన్నారు. ముందు మీరు వాళ్ళ పని చూసుకోండి, భారతదేశం వైపు తిరగండి. మా టెన్షన్స్ మాకున్నాయి, మా గ్రోత్ మాకుంది, మా ఐడియా మాకుంది, మా గోల్ మాకుంది. రేపు పొద్దున మా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మా దగ్గర ఉంటది. దీన్ని మీరు ఫ్రీడమ్ స్ట్రగల్ అని చెప్పి ఎన్ని రికార్డింగ్ డాన్స్లు వేసినా, ఎన్ని స్పీచ్లు బయటకు వచ్చి అసీం మునీర్ మాట్లాడినా, వాడు ఫీల్డ్ మార్షల్ అవనివ్వండి, ఫీల్డ్ మార్షల్ అవనివ్వండి, వంకాయ ఎప్పటికీ వంకాయే. ఎనీవేస్ దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ఫాక్ట్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఈ జూయిష్ అబ్బాయి ఉన్నాడు కదా, నరేంద్ర మోదీ గారు 2017 లో ఎవరినైతే కలిశారో ఇజ్రాయెల్లో, ఆ బాబుని ఆ రోజున దట్ ఫేట్ఫుల్ నైట్ లాండ్రీ రూమ్ లో దాక్కున్న ఒక ఆవిడ కాపాడారు. ఆవిడ పేరేంటి? ఆప్షన్ ఏ రిబ్కా హోల్సేబర్గ్, ఆప్షన్ బి శాండ్రా శామ్యుయల్,
ఆప్షన్ సి ఇస్ గోల్డా మియర్, ఆప్షన్ డి జిపీ లివ్నీ. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన టిక్ మార్క్, ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టక్కన మీరు వచ్చేయచ్చు. అండ్ అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూద్దాం ఉన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో మీరు తెలుసుకుందాం అనుకున్నా, నాకు ఏదైనా వీడియో టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లా చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని మన పేజే, అది నా టీం నడిపే పేజ్, అక్కడ పెట్టేయమంట ఆన్సర్స్ని. సో కమ్ అండ్ ఏజూడ్ క్లిప్స్ అని, ఏజూడ్ గ్లోబల్ అని మన దగ్గర ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోస్ని షేర్ చేద్దాం అనుకుంటే ఇంగ్లీష్లో, దట్స్ అ గ్రేట్ ఛానల్. అండ్ షార్ట్స్లో చూద్దాం అనుకుంటే ఈ వీడియోస్ని ఏజూడ్ క్లిప్స్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, బలంగా నిర్భయంగా మాట్లాడడానికి నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. రోజు పడుకునే మనం చూద్దాం అనుకుంటారు కదా, ఈ వీడియోస్ని మీ డైలీ యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీలో పెట్టేసుకున్నారు కదా. ఎంతో మంది నాకు డిఎమ్స్ చేస్తుంటారు, కింద కామెంట్స్ రాస్తుంటారు. మీరే నాకు ఇక్కడ ఉంటారు ఈ వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు. మీ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. మన చుట్టూ జరిగే న్యూస్ ఒక నాలెడ్జ్ పిల్ల, అది లోకల్ న్యూస్ నుంచి ఇంటర్నేషనల్ వరకు నేషన్ ఫస్ట్ ఐడియాలజీతో ముందు పెడతాం మీ ముందు. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి మనకి లోకల్గా జరిగిన ఒక ఇష్యూ, గద్వాల్లో జరిగింది. అది ఎటువంటి జుబుక్సాకరమైన టాపిక్ అయినా, ఆ క్రైమ్ గురించి మనందరం తెలుసుకోవాలి. దాన్ని చాలా డిగ్నిఫైడ్గా చెప్పాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఈ హోక్స్ కాల్స్, ఈ హోక్స్ మెయిల్స్ ఉంటాయి కదా, దాన్నే ఒక అమ్మాయి ఎయిర్ ఇండియా అహ్మదాబాద్కి సంబంధించి నా ప్రేమికుడే చేశాడని చెప్పి క్లెయిమ్ చేస్తూ అథారిటీస్కి రాసింది. ఆ వీడియో గురించి కూడా మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.